ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డు క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా సువార్త కార్యక్రమాలకు స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ ధ్యానాంశం ఏంటంటే, యేసుక్రీస్తు ఈ లోకమునకు ఎందుకు వచ్చెను. ధ్యానాంశం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, పరలోకమందున్న దేవ, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు స్తుతులు తెలియజేస్తూ ఉన్నాను తండ్రి. ఇవాళ యేసుక్రీస్తు ఈ లోకమునకు ఎందుకు వచ్చెను అనే అంశం మీద మాట్లాడుతూ ఉండగా, మా ప్రియులందరికీ అర్థమయ్యే రీతిలో యేసుక్రీస్తు ఎందుకు వచ్చారో తెలుసుకునే సత్యమును చెప్పటానికి నీవు నాకు ఇచ్చిన ఈ కృపకే స్తుతులు తెలియజేస్తూ, ఈ సత్యమును ప్రతి ఒక్కరూ గ్రహించి యేసుక్రీస్తుని దేవుని కుమారుడుగా ఒప్పుకోవటానికి ఈ ప్రసంగం సహాయపడేలా చేయమని వినయపూర్వకముగా యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. ధ్యానాంశం ఏంటంటే, యేసుక్రీస్తు ఈ లోకమునకు ఎందుకు వచ్చెను అంటే, కలిగినదంతయు ఆయన ద్వారానే కలిగింది. ఆయన లేకుండా ఏది కూడా కలగలేదు. యేసు ప్రభువారు దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అని దేవుడు అన్నట్లుగా మనకు ఆదికాండం 1వ అధ్యాయం మనకు తెలియజేస్తుంది. అంటే మన పోలిక చొప్పున మన స్వరూపమందు, అంటే మానవుడు దేవుని యొక్క పోలిక, దేవుని యొక్క స్వరూపంలో ఉన్నట్లుగా, మన అంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. దేవుడు నరులను సృజించిన తరువాత ఏదెను తోటలో ఈ తోటలో ఉన్న ప్రతి దానిని నువ్వు తినొచ్చు, అయితే ఒక్క దాన్ని మాత్రం నీ ముట్టుకోవద్దు, అదే మంచి చెడ్డల తెలివినిచ్చు ఫలము అని చెప్పడం జరిగింది. చాలా కాలం అలాగే చేశారు. ఒక రోజున సర్పము అవ్వ యొద్దకు వచ్చి, ఇది నిజమా అని అడిగింది. అర్థం కాలేదు అవ్వకి. ఏమిటి అని అడిగింది. దేవుడు మిమ్మల్ని ఏదైనా తినవద్దన్నాడా అని అడిగింది. అవును, ఈ తోటలో ఉన్న ప్రతిదాన్ని తినమన్నాడు, అయితే తోట మధ్యలో ఉన్నటువంటి మంచి చెడ్డల తెలివినిచ్చు ఫలాన్ని తినొద్దు, అది తింటే నువ్వు చస్తావు అని చెప్పాడని చెప్పడం జరిగింది సర్పంతో. అయితే సర్పం ఏముందంటే, మీరు చావనే చావరు, దేవుడు చస్తావని చెప్పాడు, సర్పము చావనే చావరని చెప్పి మొట్టమొదటి అబద్ధం మనకు అక్కడ కనపడుతుందండి. సృష్టిలో మొట్టమొదటి అబద్ధం సాతాను సర్పం ద్వారా చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మనం, మీరు దేవునిలా ఉంటారు, మీ కళ్ళు తెరవబడతాయని చెప్పినప్పుడు ఆ సర్పం యొక్క అబద్ధాన్ని నమ్మిందండి. అబద్ధాన్ని నమ్మటం వల్ల ఆ ఫలం తినటమే కాకుండా తన భర్త అయిన అవ్వ కూడా తినిపించడం జరిగింది. ఇది మనందరికీ కూడా తెలుసు. అంతవరకు పరిశుద్ధంగా ఉన్నటువంటి వారు, పాపం లేనటువంటి వారుగా ఉన్నటువంటి వారు, వాళ్ళు దిగంబరులుగా ఉన్నా కూడా వాళ్ళ మహిమ, శరీరం మహిమతో నింపబడింది. వారు దిగంబరంగా ఉన్న సంగతి అంతవరకు కూడా వారికి తెలియదు. అయితే ఆ ఫలము తిన్న వెంటనే దేవుడు వచ్చాడు, సర్పం వెళ్ళిపోయింది. దేవుడు వచ్చాడు, ఆదామా అని పిలిచాడు. అయితే ఇంతకు ముందు దేవుని ఎదురుగా వచ్చినటువంటి ఇద్దరు కూడా ఇవాళ ఒక చెట్టు చాటును దాక్కుని ముందుకు రావటం లేదు.
అప్పుడు అడిగాడు, ఆదామా ఎక్కడంటే మేము దిగంబరిగా ఉన్నాం గనుక చెట్టు చోట్న దాక్కున్నాం అని మాట్లాడారు. చూడండి, అంటే నేను తినవద్దని చెప్పిన పండు నువ్వు తిన్నావా అంటే, నీవు నా కొరకు ఎవరినైతే ఇచ్చావో ఆ అవ్వే నాకు ఇచ్చింది, నేను తిన్నానని చెప్పాడండి. తప్పుని అవ్వ మీదకు వేస్తున్నాడు. దేవుడు కుటుంబ యజమాని గనుక ఆదామునే ప్రశ్నిస్తాడు దేవుడు. ఎవరైనా సరే దేవుడు కుటుంబ యజమానినే ప్రశ్నిస్తూ ఉంటాడు. కుటుంబ యజమాని గనక సరిగా జీవించకపోతే కుటుంబం అంతా కూడా నాశనం అయిపోతూ ఉంటుంది. అప్పుడు అవను అడిగాడు, ఎందుకు తిన్నావని అడిగితే, సర్పం తినమని తిన్నానని చెప్పాడు. అంటే ఒకరి మీద ఒకరు నెప్పం వేసుకుంటూ వెళ్ళిపోయారు. అప్పుడు దేవుడు శపించాడండి, నేను తినవద్దన్నది నువ్వు తిన్నావు గనక నీ ప్రసవ వేదన హెచ్చింపబడుతుందని చెప్పేసి, అలాగనే సర్పాన్ని ఏమని శపించాడంటే, నీవు ఎక్కడి నుంచి పాకుతూ మన్ను తింటావని చెప్పి సర్పాన్ని శపించి, నేను చెప్పిన మాట వినకుండా సర్పం మాట నువ్వు విన్నావు గనక ఆ సర్పము నిన్ను మడిమ మీద కొడుతుంది, నువ్వు దాని తలను చిత్తగొడతావని చెప్పేసి దేవుడు రెండింటినీ కూడా శపించడం జరిగింది. ఆ తర్వాత ఏదైనా తోటలోంచి బయటకు వచ్చేస్తారండి వాడు. ఆజ్ఞాతిక్రమం పాపము, పాపం వల్ల వచ్చే జీతం మరణం. గుర్తుపెట్టుకోండి, మరణం అంటే ఏంటి? దేవుడు చెప్పిన దానిని వాళ్ళు చేయలేదు కనుక, ఆజ్ఞను అతిక్రమించారు కనుక పాపం వచ్చింది. పాపం యొక్క ఫలితం ఏంటంటే మరణం. అంటే అప్పటి నుంచి కూడా మనకి మరణం సంప్రాప్తం అయ్యింది. మరణం సంప్రాప్తం అయిపోయిందండి మనకి. అంటే ఆదాము చనిపోవాలి, అవ్వ చనిపోవాలి, అతని గర్భంలో చూసిన వాళ్ళందరూ కూడా చనిపోవాలి. అంతవరకు జీవవృక్ష ఫలాన్ని తిన్న వాళ్ళు మరణం అంటే ఏంటో కూడా వాళ్ళకి తెలియదండి. అంటే మరణం ఈ లోకంలోకి వచ్చింది. ఎవరి వల్ల వచ్చింది మరణం ఈ లోకంలోకి? సర్పం వల్ల వచ్చింది. ఆ సర్పం వీళ్ళిద్దరిని మోసపుచ్చటం వల్ల, వాళ్ళ మోసపోవటం వల్ల మరణం వచ్చింది. గమనించండి, ఇక్కడ మరణం రావటానికి గల కారణం ఏంటంటే, దేవుడు తనలాగా ఉండాలని చెప్పనుకున్నాడు, సజీవులుగా ఉండాలని చెప్పనుకున్నాడు దేవుడు. కానీ మరణాన్ని తీసుకొస్తారని వాళ్ళు ఈ లోకంలో. అందుకే ఇక్కడ మాట్లాడుతున్న ప్రకటన గ్రంథం 12:9 చూసినట్లయితే, అపవాది అనియు సాతాను అనియు పేరుగల ఆది సర్పమైన ఆ మహా ఘట సర్పం ఉందండి. ఎందుకంటే ఇక్కడ ఏదైనా చోట్ల సర్పమే కదా మాట్లాడింది. దానిని ప్రకటన గ్రంథంలో యోహాను ఏమని రాస్తాడంటే, అపవాదనియు సాతాని అనియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాగఢ సర్పని మాట్లాడుతున్నాడండి సాతాను. ఆది సర్పమైన మహాగఢ సర్పం అని చెప్పి ఇక్కడ మనం తెలియజేస్తున్నాడు. ఆ మహాగఢ సర్పమే ఏదైనా తోటలో ఆదాము హవ్వని దేవునికి దూరం చేసింది, పాపాన్ని లోకానికి పరిచయం చేసింది. తత్ఫలితంగా లోకంలోకి మరణం వచ్చేసింది. మరణప్పుడు అందరికీ సంప్రాప్తం అయిపోయింది. అయితే ఇక్కడ దేవుడు ఒక మాట మాట్లాడాడండి. 3వ ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనం చూసినట్లయితే, ఇవాళ ప్రాముఖ్యమైన మాట ఇదే. మనం నేర్చుకునేది ఏంటంటే, ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనం చూసినట్లయితే దేవుడు చెప్పాడండి. శపించిన తర్వాత చెప్పాడు దేవుడు, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేస్తుందిను అని చెప్పాడండి. నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును అంటే ఏ సంతానం? సర్పం యొక్క సంతానానికి నీ సంతానానికి నేను వైరం కలగజేస్తాను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడి మీద కొట్టుదు అని చెప్పాడండి. సర్పానికి అవన్నీ కూడా చెప్పాడు దేవుడు. అయితే దేవుడు మళ్ళా అక్కడే చెప్పాడండి, మళ్ళీ ఒక సొల్యూషన్ కూడా దేవుడు చెప్పాడండి. ఏంటంటే ఇక్కడ ఏమని చెప్పాడంటే, స్త్రీ సంతానం, ఒక ప్రవచనం చెప్పాడు దేవుడు. స్త్రీ సంతానము ద్వారా పుట్టిన వాని ద్వారా మనకి విడుదల కలుగుతుందని కూడా ఒక సూచన దేవుడు మనకు అక్కడ తెలియజేశాడండి. అక్కడ స్త్రీ సంతానము, ఇక్కడ గమనించాలి, స్త్రీ సంతానము అంటే ఇక్కడ స్త్రీ సంతానానికి అపవాస సంతానానికి మధ్య సంఘర్షణ ఉండబోతుందని దేవుడు ముందుగా సూచించాడు.
అందుకే మొట్టమొదటిగా స్త్రీకి పుట్టినవాడు ఎవరంటే కయ్యను పుట్టాడండి. మొట్టమొదటిగా ఉండగా స్త్రీకి పుట్టినవాడు ఎవడంటే కయ్యను. కయ్యను అపవాదితో సంఘర్షణ పడలేదు. అయితే కయ్యను అపవాదికి లోబడిపోయాడండి. సాతాను పాపమును అతను ఏలినట్లుగా చేసుకున్నాడు. సాతాను ఏం చేశాడు? పాపాన్ని ఏలినట్టుగా కయ్యను చేసుకున్నాడండి. అందుకే శపించబడి దేవునికి దూరం. ఇప్పుడు ఆదికాండం 4:7. అందుకే 1 యోహాను 3:12 చూసినట్లయితే కయ్యను దుష్టిని సంబంధం ఉందండి. దుష్టి అంటే సాతాను. అంటే స్త్రీకి పుట్టినటువంటి వాడు ఆ సాతానుని ఎదిరించవలసింది పోయి వాడేం చేశాడు? వాడు అపవాదితో సంఘర్షణ పడలేదు. అయితే కయ్యను అపవాదికి లోబడి సాతానును పాపమును అతను ఏలట్టుగా చేసుకున్నాడు. కయ్యను దుష్టిని సంబంధని యోహాను రాసిన 1 పత్రిక 3:12 తెలియజేస్తుంది. తత్ఫలితంగా సాతాను తలను చితక తొక్కేలా ప్రోత్సహించబడిన సంతానం అంటే సాతాను తలను చితగొట్టాలని చెప్పాడండి. నీ సంతానం సాతాను తలను చితగొట్టాలి, వాడిని మడి మీద కరుస్తాడు అన్నప్పుడు కయ్యను ఆ సాతాను యొక్క సంతతిని తలను చితగొట్టలేదండి. అతను చితగొట్టుంటే అక్కడితో అయిపోయేదండి. అది కానీ లోబడిపోయాడండి. అయితే స్త్రీ సంతానం యొక్క రెండో ఉదాహరణ ఏంటంటే హేబేలు పుట్టాడు తర్వాత. స్త్రీకి మామూలుగా చెప్తున్నాను నేను. రెండవ సంతానం హేబేలు అండి. హేబేలు సర్వలోకాన్ని మోసపుచ్చేవాంతో ఆత్మ సంబంధమైన సంఘర్షణలో ప్రవేశించి విజయాన్ని సాధించాడు. అతను హేబేలు నీతిమంతుడి గుండి విజయాన్ని సాధించాడు. చనిపోవడానికి కూడా వెనకాడలేదండి. అతను తన భౌతికమైన ప్రాణాన్ని కోల్పోయిన ఆ సర్పం యొక్క ఆత్మ సంబంధమైన తలను చితకదొక్కాడండి. హేబేలు స్త్రీ యొక్క దైవికమైన సంతతి. అందుకే మలాకి 2:15 ప్రవచనం ఉంటుందండి. హేబేలు స్త్రీ యొక్క దైవికమైన సంతతి అని చెప్పేసి మలాకి 2:15 ప్రవచనం ఉందండి. దేవుని పక్షంగా నిలిచి అపవాదిని ఎదిరించి ఆ మార్గంలో శ్రమనిపించిన ప్రతి మాదిరియు 3:10 ఆదికాండం 3:15 నెరవేర్పులో భాగమైనట్టు కనపడుతుంది. అయితే ఇవన్నీ పక్కన పెట్టండి. ఏది ఏమైనా స్త్రీకి పురుషునికి పుట్టినటువంటి వాని యొక్క బలము ఆ మరణాన్ని జయించడానికి సరిపోలేదండి. అపవాదిని ఎదిరించడానికి సరిపోలేదండి. గమనించండి, స్త్రీకి పురుషునికి పుట్టినటువంటి సంతానము అపవాదిని ఎదిరించే శక్తి కానీ మరణాన్ని జయించే శక్తి కానీ లేకుండా పోయిందండి. అందుకే గలతీ పత్రిక 4:4 నిజంగా ఎవరైతే స్త్రీ సంతానమో గలతీ పత్రిక 4:4 చెప్తుందండి. ఏమని చెప్తుందంటే యేసుక్రీస్తు ఆయన స్త్రీ యందు పుట్టానుందండి. యేసుక్రీస్తు గురించి ఆయన ఒక స్త్రీకి మాత్రమే పుట్టాడు, పురుషునికి పుట్టలేదండి. యేసుప్రభు పరిశుద్ధాత్మ ద్వారా స్త్రీకి మాత్రమే పుట్టాడు కానీ పురుషునికి పుట్టలేదండి. నిజమైన స్త్రీ సంతానం ఎవరంటే మనకి ప్రభు అయిన యేసుక్రీస్తు వారండి. కేవలం స్త్రీకి మాత్రమే పుట్టాడండి ఆయన. ఈ మధ్య నేను ఒక మాట, ఇదే మాట ఎవరో బైబిల్లో చదివితే కరుణాకర్ అనే ఒక ఆయన మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే ఈయన యేసుప్రభు అంటే స్త్రీకి మాత్రమే పుట్టాడంట, ఆయన దేవుడంట అని మాట్లాడుతూ మా హిందూ పురాణాలలో కూడా హనుమంతుడు ఆయన కూడా కేవలం పురుషుడు లేకుండా స్త్రీకి మాత్రమే పుట్టాడు, ఆయన ఏకంగా సూర్యుని మింగేశాడు, యేసు ప్రభు కంటే ఈయన మహాబలవంతుడు అని చెప్పడం జరిగిందండి. సూర్యుని మింగేసేటట్టుంది ఆయన, స్త్రీకి మాత్రమే పుట్టాడట పురుషుడు సంఘంలో. మంచిదే, మరి అది మీకు కరెక్టే. అయితే ఆ సూర్యుని నిర్మించినటువంటి వాడు ఎవరు చెప్పండి? ఏదంటే నువ్వు ఎవరైతే స్త్రీకి సంతానంగా పుట్టాడు పురుషుడికి సంబంధం లేకుండా ఉన్నావా, మరి ఆయన సృష్టిని చేశాడా? కానీ యేసు ప్రభు అయితే సృష్టిని చేసినటువంటి వాడు, సూర్యచంద్ర నక్షత్రాలు చేసినటువంటి వాడు అండి ఆయన. మరి ఈయన దేవుడు చేసిన సృష్టిలో ఉన్న సూర్యుని మింగేశానని చెప్తున్నాడు. సూర్యుని నేను చేయలేదండి, మింగేశారట. కానీ సమస్త సృష్టిని చేసినటువంటి వారు ఎవరంటే యేసు ప్రభు అండి. ఇది మనం తెలుసుకోవాలి, దానికి తెలియదండి. అదే ఈయన స్త్రీకి పుట్టినవాడు ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు అండి. ఇప్పుడు యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు అంటే ఈ లోకంలోకి పాపం వచ్చింది,
ఈ లోకంలోకి మరణం వచ్చింది. అందుకని చెప్పేసి ఇక్కడ దైవలేఖనం ఏం తెలియజేస్తుందంటే, ఎబ్రీయులకు రాసిన పత్రిక 2:14 చూచినట్లయితే ఇక్కడ యేసు ప్రభువు రావటానికి గల కారణం క్లియర్గా తెలియజేస్తున్నానండి. ఇక్కడ ఎబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం కనుక మనం చూసినట్లయితే, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని. మరణం యొక్క బలము గలవాడు ఎవడండి? ఇంతవరకు ఎవరి ద్వారా మరణం వచ్చింది? ఆ మరణం ఎవరి ఏలుబడిలో ఉంది? దేవుడు ఆదామునవని మీరు ఫలించండి, వృద్ధి చెందండి, మీ సంతానంతో భూమిని నింపమని చెప్పాడు. మరి వీళ్ళు తీసుకెళ్లి అధికారాన్ని ఎవరికి ఇచ్చారు? అపవాది చేతిలో పాడేశారని తీసుకెళ్ళి అపవాదికి ఇచ్చారండి. వీళ్ళు పరిపాలించవలసిన వారు అయ్యుండి వాళ్ళ మరణాన్ని పరిచయం చేయటే కాకుండా ఆ మరణాన్ని ఎవరి చేతిలో పెట్టాడు? తీసుకెళ్ళి అపవాది చేతిలో పెట్టాడు. అందుకే ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాని అనగా అపవాదిని. గమనించండి, మరణం యొక్క బలము గలవాడు ఎవరండి? అపవాది. మరణానికి తీసుకొచ్చిన వాడండి. మరణం నిర్మూలన చేయాలంటే ఆ అపవాదిని జయించాలి. అపవాదిని జయించాలి అంటే మానవుని యొక్క బలం సరిపోతుంది. మానవుని యొక్క బలం సరిపోదండి అపవాదిని ఎదిరించడానికి. వాడు సృష్టిలో ఎక్కడికైనా వెళ్ళగలండి. వాడు ఒకానొక సమయంలో యోబు గ్రంథంలో దేవదూతలందరూ ఒక చోట కూడుకున్నప్పుడు సాతాను కూడా వెళ్ళాడు. అడుగుతున్నాడు, దేవుడు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అంటే, నేను అటు ఇటు తిరుగుతున్నాను భూమి మీద అని చెప్తున్నాడు. అంటే ఈ మొత్తం ప్రపంచాన్ని మాయ చేసి అబద్ధం వైపు నడిపిస్తున్న వాడు ఎవడంటే సాతానండి. కనుక అపవాది యొక్క బలము గలవాని మానవుడు ఏమీ చేయలేకపోయాడండి, స్త్రీకి పురుషునికి పుట్టినటువంటి వాడు. అందుకే స్త్రీ సంతానంగా యేసు ప్రభువు వచ్చాడండి. ఎందుకు వచ్చాడు? మరణము యొక్క బలము గలవాని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయటకు ఎందుకు వచ్చాడండి ఆయన? తన మరణం ద్వారానే అపవాదిని నశింపజేయగలడండి యేసు ప్రభు వారు. ఆయన మరణిస్తేనే అపవాదిని జయించినట్టండి. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు మరలా మరణించకుండా తిరిగి వెళ్లకుండా చేయటానికి అనేకమైన ఆటంకాలు కలుగజేశాడు సాతాను. పరిశుద్ధుని యొక్క బలి అదొక్కటే మార్గం అండి. అది సృష్టించిన వాడు అయి ఉండాలి. ఆ అపవాదిని జయించాలంటే దేవుడే తిరిగి రావాలండి ఈ లోకంలోకి. దేవుడు కనుక ఈ లోకంలోకి రాకపోతే అపవాదిని జయించలేం మనం, మరణం నుండి విడిపింపడలేం మనం. కనుక మరణం నుండి విడిపించడానికి ఏమని చెప్తున్నాం? మరణం యొక్క బలము గల అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును జీవితకాలమంతయు మరణ భయం చేత దాస్యమునకు లోపడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములతో పాలువాడాయన. ఎందుకు వచ్చాడంటే ఆయన ఈ లోకంలోకి శరీరధారిగా రక్త మాంసాలతో ఆ మరణము యొక్క బలము గల వారిని జయించడానికి, వాడి చేతిలో నుండి మనల్ని మరణం నుంచి విడిపించడానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చారండి. అది విషయం. ఆయన గనక రాకపోతే మరణం ప్రపంచాన్ని ఏలతోనే ఉంటుందండి, మరణానికి అంతం లేకుండానే ఉంటుందండి. కనుక మరణ భయం గల వారిని దాసులోంచి విడిపించడానికి, అపవాదిని జయించడానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చినట్లుగా మనకి దైవగ్రంథం తెలియజేస్తుంది. నేడు యేసు మరణము యొక్క పాతాళము యొక్క తాళపు చెవులు తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. ప్రకటన గ్రంథం 1:18. ప్రకటన 1:18 ఏం చెప్తున్నాడు? ఇప్పుడు మరణము యొక్క పాతాళం యొక్క తాళం చెవులు ఇప్పుడు ఎవరి చేతిలో ఉన్నాయంటే యేసు ప్రభు చేతిలో ఉన్నాయండి. అపవాది చేతిలోంచి లాగేసుకున్నాడు దాన్ని. ఇంతవరకు యేసులో మరణించినంత వరకు, శిలువలో బలవనంత వరకు కూడా ఆ తాళపు చెవులు ఎవరి దగ్గర ఉన్నాయంటే సాతాను దగ్గర ఉన్నాయండి. కానీ ఇప్పుడు ఆ తాళపు చేతులు ఎవరి దగ్గర ఉన్నాయంటే ప్రభు అయిన యేసు యొక్క మరణం యొక్క పాతాళము లోకం యొక్క తాళపు చేతులు స్వాధీనంలో ఉంచుకోవాలని చెప్పి తెలుస్తుందండి. ఇంకా తిమోతికి రాసిన 2వ పత్రిక 1:18 ఆయన మరణమును నిరర్ధకము చేసి, అంటే మరణానికి ఇప్పుడు ఎటువంటి శక్తి కూడా లేదండి. ఇప్పుడు మరణాన్ని నిరర్ధకం చేశాడు యేసు ప్రభు వారు. అంటే నిరర్ధకం అంటే దానికి ఎటువంటి శక్తి లేదండి. ఇప్పుడు
యేసుక్రీస్తు దేవుని కూడా ఒప్పుకుని పాపక్షమాపణ బాప్సం పొంది నా కొరకు యేసుప్రభు ఈ లోకంలోకి వచ్చాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, తండ్రి కుడిపార్శ్వ ఆశీర్వాదై ఉన్నాడు అని ఎవరైతే విశ్వసిస్తారో, ఎవరైతే రక్షించబడి ఎవరైతే ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధిస్తారో వారందరూ కూడా మరణాన్ని నిర్ధకం చేసేస్తారు. ఇప్పుడు ఆ మరణం మనల్ని ఏమీ కూడా చేయలేదండి. ఆ మరణాన్ని జయించడానికే, అపాధికి లయపరచడానికే యేసు ప్రభువు ఈ లోకంలోకి వచ్చాడు. ఆయన మరణమును నిర్ధకం చేసి జీవమును, అక్షయతను అంటే శాశ్వత కాలం బ్రతికే కృపను సువార్త వాళ్ళ వెలుగులోకి తెచ్చుకొచ్చాడు మనకండి. సువార్త వాళ్ళ వెలుగులోకి తీసుకొచ్చి ఈ సువార్త కనుక వినకపోతే మనల్ని లయం చేయలేదు. మనం లయం చేసేది నువ్వు కుళ్ళిపోతుంటావు. అందుకే ఇక్కడ మాట్లాడుతున్నాడు, మరణమును నిర్ధకం చేశాడు యేసు ప్రభు, జీవమును అక్షయతను సువార్త వల్ల మనకు వెలుగులో తీసుకొచ్చాడు. సర్పం యొక్క తల చితగొట్టే ఆయన ఈ కార్యాన్ని సాధించినట్లుగా మనకు దైవలేఖనం తెలియజేస్తుందండి. సాతాను యొక్క తల చితకతొక్కడంలో ప్రతి నీతిమంతుడును ఆత్మ సంబంధమైన ఉదాహరణగా నిలిచి ఉండాలి. అది ప్రభు అయిన యేసు మాత్రమే మరణాన్ని తొక్కాడు. ఈ భావంలో కేవలం ప్రభు అయిన యేసు మాత్రమే ఆ 3:15 ఆదికాండం నెరవేరిపోయినాడండి. ఇది మనందరం తెలుసుకోవాలండి. అందుకే యోహాను రాసిన మొదటి పత్రిక 3:8 అపవాది క్రియలు లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. ఎందుకు ప్రత్యక్షమయ్యాడండి యేసు ప్రభు ఈ లోకంలోకి? అపవాది క్రియలు లయపరచడానికి వచ్చాడు, మరణం నుండి విడిపించడానికి వచ్చాడండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన రాబట్టే మన అక్షతను ధరించుకున్నాం. క్షయమైన శరీరం అక్షతను ధరించుకుంటుంది. మరణం నుండి జీవంలోకి మనం వచ్చాం. ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకే ప్రతి ఒక్కడు యేసు నమ్మి బాప్సం పొంది రక్షించబడతాడు. యేసుకు దేవుని కూడా ఒప్పుకొని నమ్మి బాప్సం పొంది రక్షించబడతావు కనుక నువ్వు రక్షించబడి నిత్యజీవానికి వెళ్ళాలని ఈ సువార్త ద్వారా దేవుడు మనకి ఈ వెలుగును మనకు ప్రసాదిస్తూ ఉన్నాడు. మీ అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, పరలోకమందున్న దేవ, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు తండ్రి. యేసు ప్రభు ఎందుకు వచ్చాడో తండ్రి క్లియర్గా చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకొని ప్రభా మరణాన్ని జయించే శక్తిని పొంది ఈ క్షయమైన దేహం అక్షతను ధరించుకొని నిత్య జీవానికి వారసులుగా ఉండటానికి ప్రతిదినము ప్రభువులో జీవించే కృప తెచ్చేయమని నీ దాసులు చేస్తున్న సేవను దీవించి నేను నా కుటుంబాల వారికి సేవ చేసి అనేకమైన సత్యమైన సంగతులు అనేక మందికి చెప్పడానికి నీ బలంతో నింపమని క్రీస్తుని వేడుకొంచున్న నా తండ్రి, ఆమేన్. మీ అందరికీ వందనములు. గాడ్ బ్లెస్. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్ట్రిక్ట్, 538201. మొబైల్ నంబర్ 9848730355, 929331747. ఈమెయిల్ ఐడి georgerajuvara@gmail.com. వెబ్సైట్ www.helpingforpoor.com.